దీంతో ఒక జోక్ గుర్తొచ్చింది. చిన్నప్పుడు 5th or 6th క్లాస్ లో ఉన్నాను. సో మార్నింగ్ మంగళహారతి తర్వాత ఇస్కాన్ హ్యాబిట్స్ లో జపం చేసుకుంటున్నారు. సో అందరూ వాకింగ్ చేసి ఇలా ఇలా అందరూ ఇక్కడ అక్కడ కూర్చొని జపం చేస్తారు. నేను టెంపుల్ ఎంట్రన్స్ లో ఇటు అటు ఇప్పుడు ఉందో లేదో తెలియదు, నేను మాట్లాడుతూ 1995. సో 2 sides ఇలా మార్బుల్ స్లాబ్ ఉండేది, అక్కడ కూర్చొని మనం జపం చేసుకోవచ్చు. మేబీ 5th or 6th క్లాస్. నేను జపం చేస్తూ ఉంటే చిన్న పురుగు కనిపించింది అనమాట. సో ప్రభుపాద్ చెప్పింది గుర్తుందని నేను ఇప్పుడు అది నాకు ఎలా గుర్తుందంటే, మా ఇంట్లో ప్రభుపాద్ తాలూకా టేప్ రికార్డ్ క్యాసెట్స్ ఇంత పెద్ద సెట్స్ ఉండేదన్నమాట. సో మా మదర్ అండ్ ఫాదర్ ఎల్లప్పుడూ అది పెడుతూనే ఉంటారు. సో అఫ్ కోర్స్ వాళ్ళు అనుకుంటారు మేబీ వినట్లేదేమో, చిన్నపిల్లలు వాళ్ళకి ఏం అర్థం అవుతుంది, కానీ ఆడుతూ పాడుతూ ఏ ఆట ఆడినా అది మాత్రం లోపలికి వెళ్ళిపోతూనే ఉంటుంది ప్రభుపాద్ ఇలా చెప్పారని. మరి అనుకుంటాము పిల్లలు ఏదో వినట్లేదేమో ఆడుతున్నారు, కానీ చాలా బాగా వింటారు. మొన్న నాకు నిమై మంచి క్వశ్చన్ అడిగాడు, నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఎప్పుడు సండే నా క్లాస్ లో కనిపించాడు, ఏ మట్టిలో ఎక్కడో ఆడుతూ ఉంటాడు. మొన్న నాకు క్వశ్చన్ అడిగాడు, భగవద్గీతలో స్టార్టింగ్ లో గురు పరంపర పేర్లు ఉన్నాయి కదా మమ్మీ, దాంట్లో గురు మహారాజ్ పేరు ఎందుకు లేదు, అసలు ప్రభుపాద్ తర్వాత గురు మహారాజ్ పేరు ఉండాలి కదా అని. నేను ఆశ్చర్యపోయాను, భగవద్గీత చదవడం తనకి రాదు అండ్ అతను ఎప్పుడు భగవద్గీత ఓపెన్ చేస్తూ నేను చూడలేదు. సో నేను అడిగాను, నువ్వు ఎప్పుడు చూసేసావు అక్కడ గురు పరంపర పేర్లు ఉన్నాయని. సో తన లేదు, సమ్మర్ క్యాంప్ పిల్లలకి మీరు ఇలా చూపించారు పేజ్ వైస్, అప్పుడు నేను అప్పటి నుంచి నాకు డౌట్ ఉండిపోయింది, గురు మహారాజ్ పేరు ఎందుకు దాంట్లో లేదు, రావాలి కదా పరంపర ద్వారా. సో మనం అనుకుంటాం పిల్లలు ఏదో ఆడుకుంటున్నారు, కానీ వాళ్ళ చెవులు మనం ఏం మాట్లాడుతున్నా అదే ఉంటుంది. సో మా ఇంట్లో మార్నింగ్ నుంచి ఏ సండే అయినా ఏ హాలిడేస్ అయినా మేము ఇంట్లో ఆడుతుంటే ఆ ప్రభుపాద టేప్ మాత్రం కంటిన్యూస్ గా, ఇప్పుడు కూడా మా దగ్గర ఉంటే వైట్ కలర్ క్యాసెట్స్ ఉండేదన్నమాట ఆ రోజులో, టేప్ క్యాసెట్స్. నేను ఎప్పుడు విన్నానేమో, నాకు గుర్తులేదు, నేను ఎప్పుడు విని ఉన్నానేమో, శిల ప్రభుపాద ఇలా చెప్పారు, గట్టి గట్టిగా జపం చేస్తే ఆ పురుగులు చీములు అందరు తరిస్తారు కదా. నేను చాంటింగ్ చేస్తూ ఉంటే చిన్న పురుగు ఇలా వెళ్ళిపోతూ ఉంటే అది చూసి నేను గట్టి గట్టిగా చేయడం మొదలు పెట్టాను. ఇప్పుడు ఆ పురుగు అంటే అది ఆపదు కదా, ఇలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది. నేను దాన్ని వెనక వెళ్ళిపోయాను. అది వింటుంది కదా అని. ఎవరు నా వైపు చూస్తున్నారు లేదో నాకు తెలియదు, అండ్ పిల్లలు కదా ఎవరు మన వైపు చూడరు కూడా, ఎవరికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు, ఏదో మనం ఆడుతూ ఉంటే ఎవరు పట్టించరు. దాని వెనక వెళ్ళిపోతే ఒక డోర్ ఉంది హైదరాబాద్ టెంపుల్, అది పైకి వెళ్ళిపోతాయి ఆఫీసెస్ కి. ఇప్పుడు అక్కడ ఆఫీసెస్ ఉన్నాయో లేదో నాకు తెలియదు. సో ఆ పురుగు వెనక పైకి వెళ్ళిపోయాను. సో పైకి వెళ్ళిపోతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో జీబీసీ రూమ్ అని, మేము ఆ రోజుల్లో దానికి జీబీసీ రూమ్ అనేవారు. ఎందుకంటే యాక్చువల్గా అది ప్రభుపాదు లోపల హైదరాబాద్ టెంపుల్ లో ప్రభుపాద్ వచ్చినప్పుడు ఆ రూమ్ లో ప్రభుపాద్ ఉండేవారు. ఆ రూమ్ ఫ్రంట్ సైడ్ లో ఎవరైనా అసలు ప్రభుపాద్ డిసైపుల్స్ జీబీసీలు ఎవరైనా వస్తే వాళ్ళు ఆ రూమ్ లోనే అకామిడేషన్ ఇస్తారు. సో దీనికి జీబీసీ రూమ్ అంటారు అనమాట. మామూలుగా అక్కడ ఎవ్వరు ఉండరు, ఖాళీగానే ఉంటుంది, ఎవరైనా ఎప్పుడు వస్తే ఆ రూమ్ ఓపెన్ చేస్తారు. సో ఆ పురుగు వెనక నేను వెళ్ళిపోయిన ఆ పురుగు జీబీసీ రూమ్ లోపలికి వెళ్ళిపోయింది అనమాట. నేను అప్పుడు వంగి నెల నుంచి అది చూస్తున్నాను, లోపలికి వెళ్ళిపోయిందా, వినిందా లేదా అంటే. ఆ రోజుల్లో చిన్నపిల్లలు కదా, మన ఆలోచన ఎలా ఉంటుందంటే, ఓహో వెంటనే అది విని చనిపోతుందేమో, ఆ ఆత్మ వెళ్ళి మేబీ హ్యూమన్ శరీరం ప్రభుపాద్ చెప్పారు కదా, హ్యూమన్ బాడీ వచ్చేస్తుందేమో. నేను ఆ ఆలోచనలోనే ఇంకా నెల నుంచి చూస్తున్నాను డోర్ కింద నుంచి. అప్పుడు డోర్ ఓపెన్ అయిపోయింది. అక్కడ ఎవరో ప్రభుపాద్ శిష్యులు ఉన్నారు, నాకు తెలియదు, మేబీ రాత్రి వచ్చి ఉన్నారనమాట. అది డోర్ ఓపెన్ చేసి నా వైపు చూసి ఆయన ఇలా ఉండిపోయారంటే, అంటే నువ్వు ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నావు, కింద నుంచి ఏం చూస్తున్నావు, ఆయన రూమ్ లో ఉన్నారనమాట. నేను వెంటనే క్లారిఫై చేశాను, ప్రభుజీ నాకు తెలియదు ప్రభుజీ, దట్ ఇన్సెక్ట్ అని చెప్పానండి. వాట్ ఇన్సెక్ట్ అడిగాను. ఆ ఇన్సెక్ట్ కూడా అక్కడికి కనిపించలేదు, అది ఎక్కడికి వెళ్ళిపోయింది తెలియదు. ఇప్పుడు ఆయన నమ్మారో లేదని నా టెన్షన్. ప్రభుజీ దట్ ఇన్సెక్ట్ ప్రభుజీ అని చెప్పాను. ఆ ఇన్సెక్ట్ అలా వెళ్ళిపోతూ ఉంటే దాని వెనక నేను జపం చేస్తున్నది వింటుంది అని. ఆయన ఒకేసారి బాగా నవ్వారు. నవ్వాను అన్నారు, అని అన్నారనమాట. యూ హ్యావ్ లాట్ ఆఫ్ మర్సీ, అంటే నీలో దయా బాగుంది, యూ విల్ బికమ్ ఏ గుడ్ ప్రీచర్, పెద్ద ప్రీచర్ గా తయారవుతావు నువ్వు అన్నారు. ఆ రోజుల్లో ఆయన అలా అనినప్పుడు నేను ఏమనుకున్నానంటే, పెద్ద ప్రీచర్ అంటే ఒకటి కాదు మేబీ 10-15 పురుగులకి వినిపిస్తానేమో హరే కృష్ణ అని అనుకున్నాను. ఇక్కడ కూర్చొని ఈ రోజు ఇలా మాట్లాడతాను నేను ఎప్పుడు ఊహించలేదు. అంటే ఆ రోజు అదే అనుకున్నాను, ప్రీచర్ అంటే నేను వినిపించాను కదా అని చాలా గొప్పగా అనుకున్నాను. ఆయన బ్లెస్సింగ్ ఇచ్చారు కదా, మేబీ 10-15 పురుగులకి వినిపిస్తానేమో, నేను అదే అనుకున్నాను. సో ఇది మనలో ఎవరిచ్చారు? చాలా ప్రభుపాద్ అలా ఉంటాయన్నమాట, అందరికీ ఉపకారం చేయాలి.